బాబు గారు పిలుస్తాడు. విష్ణునందిలో ఈరోజు అదే శివ కృష్ణానంది అని కూడా అంటారు. ఈ మహానందిలో నవనందులలో ఒక నంది. ఈరోజు సోమవారం, అలాగే స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా దర్శనానికి వచ్చాము. నేను మా గౌరవనీయులైన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి కృష్ణమోహన్ రావు గారు మరియు డాక్టర్ ఆనంద్ కుమార్ గారు, వైస్ ప్రిన్సిపాల్ గారు, మరియు సుమన్ గారు ఈరోజు ఈ దర్శనానికి వచ్చాము. ముందు అక్కడ ప్రవహిస్తున్నటువంటి చిన్న సెలయేరులో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత స్వామివారి అభిషేకానికి మేమే స్వయంగా దగ్గరుండి చేసుకునే భాగ్యం ఈరోజు లభించింది. కృష్ణనంది మహాద్భుతమైన క్షేత్రం, నవనందులలో స్వగక్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి నందిని చూడండి. నందీశ్వరుల వారు ఎలా చక్కగా ఉన్నారో, సజీవ రూపులై ఉన్నారు. ఎంతో పాలరాతితో నిర్మితమై ఉన్నది. మహా అద్భుతమైనటువంటి క్షేత్రం. చిరుతో వచ్చి ఇక్కడ గతంలో ఎప్పుడు ఒక పులి వచ్చి సజీవంగా ఉన్నటువంటి గోమాత అనుకొని దాడి చేసినటువంటి సందర్భం జరిగినదట. ఆనవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నాయి. చాలా అద్భుతమైన క్షేత్రం. దీన్ని విష్ణునంది మరియు శివనంది అంటారు. నవనందుల్లో ఒకటి, మహానందికి దగ్గరగా ఉన్నది. పులిగోర్లు బరికినాయి. అదో పులిగోర్లు మోకాలు దగ్గర కనపడుతున్నాయి. అదేనా సార్? కరెక్ట్, అదే కనపడుతున్నాయి. అవే పులిగోర్లు. అంత సజీవంగా ఉన్నది. నందీశ్వరుల వారు మన కళ్ళ ముందే ఉన్నట్టు ఉన్నారు. మండపం చాలా అద్భుతంగా ఉన్నది. పక్కన అభిషేకానికి మేము బయలుదేరుతున్నాం. ముందు వినాయక స్వామి దర్శనం, తొలుత విఘ్నేశ్వరుల వారి దర్శనం చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుల స్వామి దర్శనం చేసుకొని క్షేత్రపాలకులు వీరభద్రుల స్వామి దర్శనం కూడా చేసుకుంటాము. విఘ్నేశ్వర స్వామి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశి